అంటే అంత మేధావులు అంటే ఎవరెవరు సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమం చూసినా అనేక ఉద్యమాలు చూసినా అనేక కుల సంఘాలు చూసినా కుల సంఘాలతో కూడా బీసీ సంఘాలతో కానీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ లేదా దళిత సంఘాలు అందరితో మంచి పరిచయం ఉన్నప్పుడు మీ అందరితో నేర్చుకున్నప్పుడు నా జాతికి ఎందుకు చైతన్యం రావద్దనేటువంటి ఆలోచనతో అక్టోబర్ 2, 2011 ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు ఊరూరు అర్థమైన విషయం ఒకటే, చాలా అత్యధికంగా వయసులు నష్టపోవడానికి గల కారణాలు మేధావులకు 4 విషయాలు చెప్తా. వారు గ్రామీణ వాతావరణం నుంచి అయినా మళ్ళీ మీకు చెప్తా. ఊర్లలో ఉన్నటువంటి సావుకారి పరిస్థితి ఎట్లుంటుందంటే, రైతు ఆ ఊర్లో ఒక 50 మంది రైతులు ఉన్నారు అనుకోండి, ఆ రైతుకు సంవత్సరం మేపుతాడు. ఆయన సంవత్సరము మేపుతాడు అంటే ఆయనకి ఇంటి సరుకులు ఇస్తాడు, వ్యవసాయం సంబంధించినటువంటి వనరులన్నీ ఇస్తాడు, ఎరువులు ఇస్తాడు, మంచి చెడ్డ అంతిస్తాడు. ఎందుకు? సంతోషం, సహాయం చేస్తాడు అనుకున్నాం. సరే సహాయం చేస్తాడు, మనం దాని తర్వాత కూడా మీరు చెప్పాలి సార్, అది కూడా మీరు నోట్ చేసుకోండి. సహాయం చేస్తున్నాడు ఎవరు? సావుకారి. ఎందుకు? ఆయన ఆశ 6 నెలలు కాగానే పంట వస్తే పంట మొత్తం నాకే తెచ్చిస్తాడు అంటే ధాన్యం అంతా తెచ్చేయడము, దాని ద్వారా ఆయన 4 రూపాయలు సమకూర్చుకోవడము అనే వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ ఏదో విపత్తు జరిగి పంట నష్టం జరిగితే పంట నష్టం ప్రభుత్వం రైతుకి ఇస్తుంది, సావుకారికి ఇది అనొద్దు చిప్ప. ఎందుకంటే పంట నష్టం చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ పంట నష్టంలో సావుకారికి కట్టలేడు. ఒక్క రైతు నష్టపోతేనే ప్రభుత్వం పంట సాయం చేస్తే 100 మంది రైతులకు ఇచ్చినటువంటి సావుకారి ఊరు విడిచిపెట్టి పారిపోయి అప్పుల పాలైపోయి హైదరాబాద్ నగరంలో వచ్చి చిప్పలు కడుగుతున్నాడు. వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమాయరా అంటే పారిపోయిండు. ఎందుకు? వ్యవస్థ కదా. అనేక కుటుంబాలు చూసినాం. ఏంది పరిస్థితి? పోనీ కిరాణా వ్యాపారం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇవ్వాలంటే కిరాణా వ్యాపారం అన్ని సామాజిక వర్గంలో వచ్చినాయి. అప్పుడు కిరాణా వ్యాపారం అంటే వయసులో తప్ప ఇంకెవరు లేనటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషి పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు ఏం అవసరం ఉన్నా మీరు చివరికి ఊహించరు. సూది కావాలన్నా సావుకారి దగ్గరనే, కలర్ డబ్బా కావాలన్నా సావుకారి దగ్గరనే, మీకు ఏ వస్తువు కావాలన్నా కిరాణా షాప్లో సావుకారి దగ్గర అటువంటి దొరికేటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళ ఎఫ్డిఐలు వచ్చి మారుమూల ప్రాంతాలకు కూడా చిన్న చిన్న పట్టణాలకు కూడా ఎఫ్డిఐ ద్వారా ఒక రకంగా నష్టపోతా ఉంటే మరో ఇదో రకంగా అసలు ఊహించినటువంటి నష్టం ఏంటంటే ఇలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వయసుల కిరాణా షాపులు మొత్తమే కనుమరుగైపోయినాయి. ఊరకు కూడా వాళ్ళు పాకిపోయారు. అప్పుడెప్పుడో పట్టణ ప్రాంతాలలో ఉండే, ఇలా మారుమూల ప్రాంతాల్లో కూడా కిరాణా షాపులు వాళ్ళు వెలిసే వరకు అక్కడ కూడా దయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం పరిష్కారం చూపేదు, సమాజము చూపేదు. మన నిన్న సమాజంని కూడా నిందిస్తున్నా. సమాజం కూడా ఎక్కడ కూడా మా దగ్గర కొంటున్నారు, మళ్ళా మా దగ్గర కొనరు. ఎందుకు కొనరు అంటే వాడు రూపాయి తక్కువ ఇస్తున్నా. రూపాయి ఎందుకు తక్కువ అంటే వాడు డూప్లికేట్ తయారు చేస్తాడు. డేట్ అయిపోయిన దానికి మళ్ళా కొత్త డేట్ వేస్తాడు. ఏదో నాసి రకమైనటువంటి సరుకులు తీసుకొచ్చి అమ్ముతున్న రూపాయి తక్కువ అనగా మళ్ళీ అందరటే. అరే వ్యవస్థ ఎటువైపోతా ఉంది? ఎవరు చేయాలి? ఎవరు ఆలోచించాలి? ఎవరు మాట్లాడాలి? ఇలా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వయసుల పరిస్థితి మరీ దారుణమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మేము ఒక కిరాణా వ్యాపారాన్ని, అదే మా కులవృత్తిగా పెట్టుకున్నటువంటి వ్యాపారం పూర్తిగా శూన్యం అయిపోయి ఇలా బతకలేనటువంటి పరిస్థితులు అనేక మంది ఏదైతే ఉన్నారో గుమాస్తాలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, వలసపోయి ఇచ్చేస్తా ఉన్నారు, అసలు టిఫిన్ సెంటర్లలో ప్లేట్లు కడుగుతా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో అయితే మరీ దరిద్రమైన పరిస్థితి వచ్చి హైదరాబాద్కి బతకనికి వచ్చి బతకలేని పరిస్థితులు అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం కార్పొరేషన్ అన్నం దాని మీద నిధులు ఇయ్యదు, స్థానికులకు అవకాశం ఇయ్యదు. వాడు వ్యాపారం ఏంటో చేస్తాడు, ఉద్యోగాలు కూడా మన ఇక్కడ వాళ్ళని పెట్టుకోడు. ఆ కిరాణా షాప్లో కూడా గుమాస్తలు ఎవరు ఉంటారంటే వాళ్ళ మనుషులే ఉంటారు. సరుకు నాణ్యమైన సరుకులే ఉండదు, ఆ ఉండే పరిస్థితి ఉండదు. మా అక్కడ కొనేవాడు మనవాడు కూడా కొనడు. అరే ఎక్కడ పోతా ఉంది పరిస్థితి? మేధావులు అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇలాంటి విషయంలో ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బాధలు, ఈ కాగితం రాసుకున్న సరిపోయినటువంటి బాధలు ఉన్నాయి. అందరు ఉన్నారు కాబట్టి అందరు